పురాణాపూల్ వద్ద మూసీ వరద హోరెత్తుతోంది. మూసీ ఉగ్రరూపానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రమ్య, మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా దాదాపు 5 ఏళ్ల తర్వాత మూసీ నదికి భారీగా వరద పోటెత్తుందని చెప్పొచ్చు. దీంతో గండిపేట నుంచి ఏదైతే బాపు ఘాట్ నుంచి కింద దిగువ ప్రాంతాన్ని అంతా కూడా ముంచెత్తుతూ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం పురాణాపూల్ వంతెన వద్ద ఉన్నాం. పురాణాపూల్ వంతెన వద్ద 13 అడుగుల మేర చుట్టుపక్కల పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతూ మూసీ నది దిగువకు ప్రవహిస్తుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. ముఖ్యంగా పురాణాపూల్ మూసీ నది ఆనుకుని ఉన్నటువంటి శివాలయం కూడా నీట మునిగింది. అందులో ఓ పూజారి కుటుంబం చిక్కుపోయింది. శివాలయంలో పూజలు చేస్తూ నిత్యం అక్కడే జీవించేటువంటి కుటుంబం ఒక్కసారిగా రాత్రి వరద చుట్టుముట్టడంతో బయటికి రాని పరిస్థితి నెలకొంది. దీంతో వారిని బయటికి తీసుకొచ్చేందుకు ఇటు హైడ్రా కావచ్చు, పోలీస్ సిబ్బంది అంతా కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ మొత్తం ఆలయాన్ని అంతా కూడా వరద నీరు చుట్టుముట్టడంతో వారు బయటికి రాని పరిస్థితి. మొత్తం ఆలయంలో ఐదుగురు ఉన్నారు, 5 కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో పాటు 2 శునకాలు కూడా ఉన్నాయి. అవి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వరద ఎక్కువగా ఉధృతి కారణంగా అక్కడ ఉన్నటువంటి శునకాలతో పాటు జనాలు కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. సో మరోవైపు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి పెద్ద ఎత్తున వరద అనేది మూసీలోకి వదులుతూనే ఉన్నారు. ఎగువన అటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి ఎగువన భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వరద నీరంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాల నుంచి పెద్ద సంఖ్యలో ఇటు గండిపేట కావచ్చు, ఇటు హిమాయత్ సాగర్కు వరద నీరు ఇన్ఫ్లో గంటకు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా నిన్న రాత్రి 37,000 క్యూసెక్ల వరద నీరును వదలడం జరిగింది. అదేవిధంగా ఇటు హిమాయత్ సాగర్ నుంచి ఇటు గండిపేట నుంచి పెద్ద సంఖ్యలో దాదాపు 15 గేట్లు హిమాయత్ సాగర్కి సంబంధించి, ఉస్మాన్ సాగర్ సంబంధించి 9 గేట్లు ఎత్తి ప్రస్తుతం దిగువకు వరద నీరు వదలడం జరుగుతుంది. దీంతో మూసీ నది అనేది ఎప్పుడు లేనంతగా ఉగ్రరూపం దాల్చిందనే చెప్పొచ్చు. పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతూ వరద ఈ ప్రవాహం పెంచడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల బస్తీవాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి కూడా వరద పోటెత్తుతుండటంతో ఇళ్లని కూడా నీట మునిగాయి. దాంతో జిహెచ్ఎంసీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై వారిని పునరావాస కేంద్రాలకు తరలించి తాత్కాలిక శిబిరాల్లో వాళ్ళకు సదుపాయాన్ని కల్పించారు. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నటువంటి బస్తీవాసులకు ఆహార సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే మూసీ నదికి సంబంధించి ఇటు మూసా, ఈసీ నదులు కలిసేటువంటి సంగమ ప్రాంతం లంగర్ హౌస్ వద్ద బాపు ఘాట్కి సంబంధించి కూడా బాపు ఘాట్ కూడా నీట మునిగిందని చెప్పొచ్చు. సో అక్కడి నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మూసీ నది అత్తాపూర్, అదేవిధంగా పురాణాపూల్, చాదర్ ఘాట్, ముసారాంబాగ్ వద్ద ఉగ్రరూపాన్ని దాలుస్తూ ముందుకు కదులుతుంది. సో గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈసారి మూసీకి వరద పోటెత్తడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఇంకా ఈ 2 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మూసీ నదికి సంబంధించి ఇటు పాదబస్తీని, మిగతా ప్రాంతాలను కలుపుతూ ఉండేటువంటి వంతెనలకు సంబంధించి కూడా పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తుంది. ఇప్పటికే చాదర్ ఘాట్ వద్ద చిన్న వంతెన మొత్తం వరదలో మునిగిపోగా మిగతా వంతెనలకు సంబంధించినటువంటి పరిస్థితిని కూడా, రాకపోకలకు సంబంధించినటువంటి పరిస్థితిని కూడా సమీక్షిస్తూ ట్రాఫిక్ యంత్రాంగంతో వాహనాలను నెమ్మదిగా వంతెనల మీద నెమ్మదిగా వాహనాల రాకపోకలు సాగించేలా సూచనలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది ఉద్యోగులు కావచ్చు, కార్యాలయాలకు వెళ్లే వారంతా కూడా ఈ మూసీ నది వంతెనను మెల్లగా దాటుతూ వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే మరోవైపు హిమాయత్ సాగర్, గండిపేటకు సంబంధించి గంటకు వరద పెరుగుతూనే ఉంది. సో ఎప్పటికప్పుడు జలమండలి అధికారులు వరద పరిస్థితిని ఇన్ఫ్లోను సమీక్షిస్తూ అవుట్ఫ్లోలో దాదాపు 30 నుంచి 30,000కు పైగా క్యూసెక్ల వరద నీరుని మూసీలోకి వదులుతున్నారు. సో దీంతో అక్కడ ఈ గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి దిగువకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమై సామాన్య జనాలు, ఎందుకంటే మూసీ ఈ వరద ఎక్కువ రావడంతో చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాలు వస్తున్నారు. వారందరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎలాంటి ఆటంకాలు, ప్రమాదాలు, అనుకోని సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే పోలీస్ యంత్రాంగం కావచ్చు, హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా చేరుకోవడం జరిగింది. అటు ఎంజీబీఎస్ దగ్గర కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాహనాలను ఎక్కడికక్కడ శివారు ప్రాంతాల్లోనే నిలిపివేసి ప్రయాణికుల సౌకర్యార్థం
ఆయా ప్రాంతాలకు బస్సులు ఎంజీబీఎస్ రాకుండా కూడా నిలిపివేసినట్లుగా అక్కడ అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా మరోవైపు మూసీకి సంబంధించి పరివాహక ప్రాంతాల్లో శ్మశాన వాటికలు కావచ్చు, చిన్న చిన్న నిర్మాణాలన్నీ కూడా ఇప్పటికే మొత్తం వరద ప్రవాహంలో నిండిపోయాయి, మునిగిపోయాయని చెప్పొచ్చు. అదేవిధంగా పరివాహక ప్రాంతాల్లో నిలిపివేసినటువంటి వాహనాలు కూడా ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో కొంతమంది స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి, ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే వారంతా కూడా పరివాహక ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఇంకా ఇళ్లలో ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. ఆయా సిబ్బందిని కూడా పరివాహక ప్రాంతాల్లో వెళ్లి సమీక్షిస్తూ వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం కావచ్చు, జీహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు అన్నీ కూడా ఈ పరివాహక ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే చూసుకుంటున్నారు. ప్రస్తుతం మూసీకి సంబంధించి ఇటు పురాణాపాల్ నుంచి చాదర్ఘడ్, మూసారాంబాగ్ వద్ద అయితే ఇంకా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. అధికారుల అంచనాల ప్రకారం ఇంకా ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యాహ్నం కల్లా దాదాపు ఇంకా ఇప్పుడు 37,000 క్యూసెక్ల వరద దిగువకు వదలడం జరుగుతుంది. ఇంకా ఈ జంట జలాలకు సంబంధించి 40,000 పైగా క్యూసెక్ల వరద నీరు ఇంకా దిగువకు వదిలే అవకాశం ఉంది. ఇంకా గేట్ల సంఖ్య ఎత్తి ఇప్పుడు 15 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతుండగా ఇంకో మరో 2-3 గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా జలమండలి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడం కారణంగా 2 జలాశయాలు పూర్తి స్థాయిలో నీటి కుండలాగా మారాయి. ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా ఎప్పటికప్పుడు అవుట్ఫ్లో వదులుతూనే ఉన్నారు. దాని ద్వారా మూసీ నది ఎన్నడూ లేనంత స్థాయిలో ఉగ్రరూపాన్ని దాల్స్తూ పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతూ దిగువకు ప్రవహిస్తూనే ఉంది. పరివాహక ప్రాంతాల ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఇది ప్రస్తుతం పురాణాపూల్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.